ఒక ప్రేమ వివాహం, అందులోనూ కొత్త జంట కొత్తగా కాపురం పెట్టినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు. అలా వాళ్ళు వెళ్ళింది ఒక హాంటెడ్ హౌస్. అయితే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉండేది తనొక్కతే. అలాంటిది తను తన చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతూ భయంగా ఆ ఇంట్లో ఎలా ఉంది, అసలు ఎన్ని రోజులు ఉన్నారు ఆ ఇంట్లో నుంచి ఎలా బయటపడ్డారనేది ఈ స్టోరీ. మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దాం. మాది కర్ణాటక అండ్ మేము ఉండేది బెంగళూరు దగ్గర ఒక ఊర్లో ఉంటాము. ఆ ఊరి పేరు వచ్చేసి విజయపురం. నా పేరు ముక్త. మాది లవ్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అవ్వడం వల్ల మా పెళ్ళిని మా రెండు ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో మ్యారేజ్ అయిన తర్వాత సపరేట్గా మేము ఒక అద్దిల్లు తీసుకున్నాము. ఆ ఇంట్లో నేను మా హస్బెండ్ మాత్రమే ఉండేవాళ్ళం. అండ్ ఇంటికి వెళ్ళిన మొదటి రోజే మా ఇంట్లో పవర్ లేదు. మేము తీసుకున్న అద్దెంటికి అటాచ్డ్గా పక్కనే ఇంకొక ఇల్లు ఉంది అండ్ కింద కూడా ఒక ఇల్లు ఉంది. అందరి ఇళ్లలోనూ పవర్ ఉంది, మా ఇంట్లో మాత్రం లేదు. సరేలే, ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందేమోనని మేము మెకానిక్ని పిలిపించి చూపిస్తే అన్నీ సరిగ్గానే ఉన్నాయని చెప్పారు. అయితే మేము కూడా సరే అని ఒక్క రాత్రే కదా క్యాండిల్ పెట్టుకొని పడుకుందాంలే అని క్యాండిల్ వెలిగించాము. మేము వెళ్ళిన మొదటి రోజు అదే రోజు రాత్రి నాకు హెల్త్ చాలా డిస్టర్బ్ అయ్యింది. ఏదో ఉంది మా చుట్టూ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఆ క్యాండిల్ని పెట్టుకొని నేను మా హస్బెండ్ పడుకోనున్నాము. సరిగ్గా అర్ధరాత్రి నాకు లైట్గా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే నేను స్ట్రైట్గా పడుకోనున్నాను. నా పైన ఫ్యాన్ ఉంటుంది కదా, అయితే అప్పటికే ఫ్యాన్ బిగించలేదు. ఫ్యాన్ బిగించడానికి ఒక హుక్ అయితే ఇస్తారు మనకి. ఆ హుక్కి ఒక అమ్మాయి ఉరి వేసుకొని ఉన్నట్టు నాకు అనిపించింది. సడన్ గా చూసేసరికి నా ఊపిరి ఆగిపోయింది. అసలు లెగవడానికి కూడా కావట్లేదు. బాగా ఏడ్చేశాను. ఇంకా పొద్దున్నే లేచి ఇదే విషయం మా వారికి చెప్తే కొత్త చోటు కదా అలా అనిపించుంటుంది అని అన్నారు. సరేనని నేను కూడా సైలెంట్ అయిపోయాను. మళ్ళీ మా వారు బయటికి వెళ్ళారు. నేనేమో వంటగదిలో ఉండి వంట చేస్తూ ఉన్నాను. సడన్ గా అప్పుడే ఎవరైనా డోర్ దగ్గర తలపెట్టి తొంగి చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది అలా కనిపించింది. ఇంట్లో ఎవ్వరు లేరు కదా, నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా. సడన్ గా అలా చూసేసరికి నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఇదే కాకుండా మళ్ళీ ఇంకొక రోజు కూడా మా వారి ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు మాది చాలా పెద్ద ఇల్లు, మా హస్బెండ్ ఎక్కడో రూమ్లో ఉన్నారు. మళ్ళీ నాకు కిచెన్లో ఎవరో డోర్ దగ్గర నిలబడి తొంగి చూస్తున్నట్లు కనిపించింది. నేనేమో మా ఆయన నన్ను ఆట పట్టిస్తున్నారేమో అని మా ఆయన్ని పిలిస్తే ఆయన ఎక్కడో రూమ్లో నుంచి మాట్లాడుతున్నారు. అంతే, ఇంకా ఒక్క దెబ్బకి మా ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా మా ఆయన్ని గట్టిగా హక్ చేసుకొని జరిగిందంతా చెప్తూ ఏడుస్తూనే ఉన్నాను. మా హస్బెండ్ నన్ను ఓదార్చి బయటికి తీసుకొని వెళ్ళారు. ఆ రోజంతా మేము బయటే తిరిగేసి వచ్చాము. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అంటే ఇద్దరికి చాలా భయం వేసింది. మా ఇంటి చుట్టుపక్కనున్న వాళ్ళందరూ మమ్మల్ని విచిత్రంగా అంతే చూసేవాళ్ళు. ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేసింది. ఇంకా వేరే దారి లేక వెళ్ళే వాళ్ళం. రాత్రిపూట నేను పడుకుంటే చాలు కరెక్ట్గా నా పైన ఎవ్వరో అమ్మాయి ఉరి వేసుకున్నట్టు నాకు కనిపించేది. అసలు నేను ఇంట్లోనే పడుకునేదాన్ని కాదు, బయట చాప వేసుకొని పడుకునేదాన్ని. ఆ ఇంటికి వచ్చిన 2 రోజులకే నా హెల్త్ చాలా డిస్టర్బ్ అయ్యింది. హాస్పిటల్కి వెళ్తేనేమో అంతా నార్మల్గా ఉంది అనేవాళ్ళు. మా వారికి కూడా అది చాలాసార్లు కనిపించింది. ఎలా అంటే నేను వంటగదిలో ఉండి వర్క్ చేసుకుంటున్నప్పుడు మా వారు బయట నుంచి వచ్చి రూమ్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అమ్మాయి నేలపైన బోర్ల పడుకొని మా వైపే తల తిప్పి చూస్తున్నట్టుగా కనిపించిందంట. కానీ తను నాతో ఎప్పుడూ చెప్పలేదు, ఎందుకంటే నేను ఎక్కడ భయపడతాను అని. ఒకరోజు మా ఇంటి బాల్కనీలో నిలబడి నేను నా చేతి వేలికున్న గోల్డ్ రింగును తీసి బయటికి విసిరేసాను. నాకే అర్థం కాలేదు నేను అలా ఎందుకు పారేసాను అని. మా వారి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను బాగా తిట్టారు. అదే రోజు సాయంత్రం నేను మా బెడ్రూమ్లో పడుకునే పరుపు ఉంటుంది కదా, ఆ పరుపుని నిలువుగా పెట్టి దాని మీద ఎక్కి ఉరి వేసుకునేదాన్ని. ఇప్పటికే మా వారు చూసి నా దగ్గరకు వచ్చి నన్ను ఒక దెబ్బ కొట్టారు. నేను బాగా ఏడ్చేశాను. నాకు అసలు గుర్తులేదు నేనేం చేస్తున్నానో కూడా. ఆ ఉరి వేసుకునేటప్పుడు నా మెడ మీద రౌండ్గా గీతలున్నాయి. ఇదే కాకుండా నేను బాగా నిద్రలో ఉన్నప్పుడు నన్ను నిద్రలో నుంచి లేపి రా నాతో వచ్చే వెళ్ళిపోదాము అని నన్ను లేపేది. అలా లేపిన ప్రతిసారి నేను లేచి నుంచొని అలాగే ఉండేదాన్నంట. అప్పుడు మా వారు నన్ను మాట్లాడించి మళ్ళీ నిద్రపుచ్చేవారు. ఒక అమ్మలాగా నన్ను చూసుకున్నారు ఆ టైంలో. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఒక మంచి హస్బెండ్ నాకు
దొరికినందుకు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఇంట్లో వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాము. అలా అనుకున్నామో లేదు, అప్పుడే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నేను ఇలా వింత వింతగా ప్రవర్తించడం చూసి మా వారు అదే ఊరిలో ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ స్వామీజీ యొక్క అడ్రస్ మా హస్బెండ్కి పరిచయం ఉన్న వాళ్ళు చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్వామీజీ చెప్పింది విని మేము షాక్ అయ్యాము. అసలు ఆయన ఏం చెప్పారంటే, ఎంత కష్టం వచ్చినా సరే మీరు ఈ రోజు రాత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఎందుకంటే రేపే అమావాస్య, ఆ ఇంట్లో ఒక ఆత్మ ఉంది, ఈ రోజు మీరు వెళ్తే ఆత్మ ఈ అమ్మాయి ఒంట్లోకి వచ్చేస్తుంది అని చెప్పారు. ఒక తాయెత్తును మా చేతికి కట్టి ఇంకా వెళ్ళండి అన్నారు. మాకేం తోచట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇద్దరమే మా ఊర్లో ఉన్న ఒక ఫ్యామిలీ లాడ్జ్లో రూమ్ తీసుకొని ఆ రోజు రాత్రి అక్కడే పడుకున్నాము. మళ్ళీ తెల్లవారిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి నన్ను బయటే ఉంచేసి మా వారు ఒక్కరే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటికి తీసుకొచ్చేసారు. అప్పటికప్పుడు మేము ఇల్లు ఖాళీ చేసేసాము. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు చెప్తున్నారు మా ఎదురింటి ఆవిడ, ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకొని చనిపోయింది అని. నాకు చాలాసార్లు అలా కనిపించింది అని చెప్పాను కదా, సేమ్ అదే ఫ్యాన్ లాక్కి అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయిందంట. అలా చెప్పగానే అసలు మాకు చాలా కోపం వచ్చేసింది. ఇంకేం చేయలేక ముందే చెప్పాలి కదండి అని ఆ విషయాన్ని అక్కడితో వదిలేసాము. ఆ తర్వాత నాకేం ప్రాబ్లం లేకుండా మేము హ్యాపీగానే ఉన్నాము. వేరే ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత మా వారు నాతో చెప్తున్నారు, నీకేం జరిగిందో నాకు కూడా అలానే జరిగింది, కానీ ఇదంతా నీకు చెప్తే నువ్వెక్కడ భయపడతావో అని నేను నీకు చెప్పలేదు అని చెప్పారు. మాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది 2010 సంవత్సరంలో. ఆ తర్వాత మేమంతా హ్యాపీగానే ఉన్నాము. మాకు ఇప్పుడు ఒక పాప ఉంది. 2 ఫ్యామిలీస్ కూడా మాతో బాగున్నారు ఇప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇల్లులు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. మేము ఆ ఇంట్లోకి వెళ్ళి 5 రోజులు కూడా అవ్వలేదు. 5 రోజుల్లోనే ఆ దయ్యం మమ్మల్ని ఇంటి నుంచి బయటికి తరిమేసింది. మా అంతటా మేమే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా చేసింది. మా వారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు పద్దాకలు ఇంట్లో నేను ఒక్కదాన్నే కదా, తను నాకు కనిపిస్తూ ఉండేది. అలా నాకు చాలా భయం వేసేది. ఏదైతేనేం దాని బారి నుంచి మేము తప్పించుకున్నాము. ఇదే మా లైఫ్లో జరిగిన మేము మర్చిపోలేని ఒక హారర్ స్టోరీ. అదండి మరి స్టోరీ వచ్చేసి విన్నారు కదా. ఇంతకుముందు చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్తూనే ఉన్నాను, ఇల్లులు అద్దెకి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఇంటి పక్క వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలిసి కూడా దాచిపెట్టి మనకి చెప్పరు. తీరా మనం ఆ ఇంట్లోకి వెళ్ళి అన్ని బాధలు పడి ఖాళీ చేసేటప్పుడు తీరిగ్గా అసలు విషయం చెప్తారు. అందుకని మన జాగ్రత్తలు మనం ఉండాలి. విన్నారు కదా ఈరోజు స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.